తదుపరి మనం ధనుసు రాశికి వెళ్తున్నామండి. ధనుసు రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా చాలా బాగుంది. వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా వీరికి బంధువులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. స్నేహితుల వల్ల వీరు చాలా లాభపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్వ స్నేహితుల వల్ల వీరు అనుకున్న కొన్ని పనులు ఏవైతే పూర్తి కాలేదో మళ్ళీ ఆ పనులు పూర్తవుతాయి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా కొన్ని పనులు అవుతాయి. అదేవిధంగా వారి ద్వారా కూడా ధనం చేకూరుతుంది వీరికి. ఇక భార్యాభర్తల మధ్య సరైన మంచి అవగాహన ఉంటుంది కాబట్టి వీరు తీర్థయాత్రలు అదేవిధంగా విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆ యొక్క సమయంలో కొంచెం మానసికమైనటువంటి శారీరక అలసట ఏర్పడడం, దాంతో అదిగాక కొంచెం ధన వ్యయం అంటే రూపాయి అనుకుంటే రూ. 2 ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే జన్మకుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక వ్యాపారస్తులకు వస్తే ఈ యొక్క ధనుసు రాశిలో ఎవరైతే ఈ యొక్క వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. వీరికి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. అయితే మాస ద్వితీయార్థంలో కొంచెం ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వారు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా ఏదైనా బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వారికి తప్పక జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారుల వల్ల కూడా మీకు చాలా మంచిగా వారి వల్ల కూడా మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ మరి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మరి వాటిలో పడ్డటువంటి జాబులకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్నటువంటి వారందరూ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. నెమ్మదిగా మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా మరి ప్రభుత్వ శాఖల్లో మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా ఈ నెల ప్రథమార్థానికంటే ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వాహనాలలో వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీరు ఈ నెలలో చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే మరి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడికి ఆరాధన అంటే మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి వీరు స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ ఏదైనా చేసుకోవచ్చు. లేదా మరి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడికి వెళ్ళేసేసి వీరు ఆ యొక్క కుజుడికి అర్చన చేయించుకొని ఒక 6 ఎర్రటి పళ్ళు ఇచ్చి అది తీసుకొని అవి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి దానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ నెలలో వీరికి బాగా అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 25వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో కార్యక్రమం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు గారిని లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది.